నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన టెస్లా, సృజనాత్మకతతో రోబో వ్యాన్ ఆవిష్కరించిన CEO ఎలాన్ మస్క్. భారత రైల్వేపై ఉగ్రవాదుల కన్ను, అనుమానాలు వ్యక్తం చేస్తున్న అధికారులు. ధ్వజారోహణంతో ముగిసిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వేడుకగా చక్రస్నానం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, వెంకన్న దర్శనానికి 12 గంటల సమయం. ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన పద్మావతి అమ్మవారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు స్వప్న తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర చామర వ్యజన తర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్వపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైకానస ఆగమయుక్తంగా స్వపనం నిర్వహించారు. ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, విష్ణు సూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేద పారాయణదారులు పారాయణం చేశారు. శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి తన పారభౌతికమైన వ్యూహ విభవర్యామి అంతే పరిమాణాలకు అతీతంగా శాలిగ్రామ శిలాస్వరూపంగా తిరుమల క్షేత్రంలో కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున ఆవిర్భవించారన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. అట్లా ఆవిర్భవించిన అర్చావతార స్వరూపానికి శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధిలో నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, అనేక ఉత్సవాలు వైకానస భగవత్ శాస్త్రానుసారంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. అందులో భాగంగా అత్యంత ముఖ్యమైనటువంటి బ్రహ్మోత్సవాన్ని మనం ఈ కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున అవప్రదోత్సవం అంటే చక్రస్నానంగా నిర్ణయించి దానికి ముందు 8 రోజులు మొత్తం 9 రోజుల పాటు నవాన్నికంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటాము. ఈరోజు చివరి రోజు కన్యామాసము శ్రవణ నక్షత్రం రోజు. ఈరోజు స్వామికి శ్రీ వరాహస్వామి వారి పుష్కరిణి ముఖమండపంలో వైభవంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి మరియు చక్రతాళ్వార్ వారికి విశేషంగా అవప్రదోత్సవాన్ని వైభవంగా నిర్వహించబడుతుంది. పాలు, పెరుగు, పసుపు, తేనె, కొబ్బరి నీళ్లు, చందనము ఇత్యాది పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి పంచసూక్త పఠన నడుమ వైభవంగా చక్రస్నాన మహోత్సవానికి సందర్భంగా అవప్రదోత్సవం నిర్వహించబడుతుంది. ఈ అవప్రదోత్సవం పూర్తయిన తర్వాత స్వామివారికి చక్రతాళ్వార్ వారిని విశేషంగా పుష్కరిణిలోకి తీసుకెళ్లి వాళ్ళకి విశేషమైన ఆరాధనలు జరిపి అట్లాగే పుష్కరిణిలోని పవిత్రమైన జలాలకి విశేషమైన ఆరాధన పూర్తయిన తర్వాత చక్రస్నాన మహోత్సవంతో ఈ అవప్రదోత్సవం పూర్తి అవుతుంది. ఈరోజు రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ఓం నమో వెంకటేశాయ. చక్రస్నానం అంటే ఒక తిరుమల కోనేరికి ఒక ప్రసిద్ధి ఉంది. సప్త ఋషులంతా ఇక్కడ ఈ కోనేట్లో స్నానం చేస్తారని. అదే బ్రహ్మోత్సవాల సందర్భంలో బ్రహ్మాది దేవతలంతా కూడా
ఈ యొక్క కోనేటిలో ఈ యొక్క అందరూ స్నానాలు చేసి ఉంటారని ఆ యొక్క పుణ్యక్షేత్రంలో ఈ యొక్క చక్ర స్నానం రోజు భక్తులందరూ స్నానం చేయడం చాలా పుణ్యమని, ఇది బ్రహ్మోత్సవాల్లో ఇది ఒక ప్రధానమైన ఉత్సవంగా దీన్ని కూడా మేము అందరూ పాటిస్తూ ఈ యొక్క చక్ర స్నానం వచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడ స్నానం చేయడం ఆనవాయితీగా వస్తుంది. వెంకటేశాయ చక్ర స్నానం చాలా మహిమాన్వితమైన ఉత్సవం. చాలామంది భక్తులు వచ్చారు, అందరినీ మంచిగా చూస్తున్నారు, అందరూ మంచిగా దర్శించుకున్నాము. మేము కూడా పుష్కరిణి స్నానం మంచిగా చేస్తున్నాం. వేల కోట్ల లక్షలాది మంది భక్తులు వచ్చి పుష్కర స్నానం చేస్తున్నారు. చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు, చాలా బాగుంది. టీటీడీ దేవస్థానం వాళ్ళు చాలా బాగా చేశారు. పుష్కర స్నానం చేయడం మూలన పరంపదానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అందరూ వచ్చి వీలైనంత వరకు ఈరోజు పూర్తిగా చేయవచ్చు, ఎప్పుడైనా వచ్చి స్నానం చేయవచ్చు. ప్రతి సంవత్సరం వస్తుంటాం మేము, చాలా మహిమగా ఉంటుంది, నమ్మకం. ప్రతి సంవత్సరం వస్తుంటాం మేము. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 16వ తేదీన జరగనుంది. కేబినెట్ భేటీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఈ కేబినెట్ భేటీ ఈ నెల 10వ తేదీన జరగాల్సి ఉంది. అయితే దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా అకాల మరణం వల్ల ఈ నెల 16వ తేదీ ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరుగుతుందని నీరబ్ కుమార్ పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు 14వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు కేబినెట్లో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన తెలియజేశారు. ఈ భేటీలో చెత్త పన్ను రద్దు, P4 విధానం అమలు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి అంశాలపై చర్చించనున్నారు. అంతేకాకుండా స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు, దేవాలయాల పాలక మండళ్లలో 2 బ్రాహ్మణులకు తప్పనిసరిగా చోటు కల్పించడం తదితర అంశాలపై కేబినెట్లో చర్చించి ఆమోదం తెలుపనున్నట్టు తెలుస్తోంది. అలానే రాజధాని అమరావతి నిర్మాణాలు, పోలవరం ప్రాజెక్టులపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దసరా పండుగ రోజు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఈరోజు సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఏపీ సీఎం. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు పౌర సరఫరాల శాఖ ద్వారా చేపట్టిన చర్యలపై సమీక్షించారు సీఎం చంద్రబాబు. అయితే నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులు. మరోవైపు డిమాండ్కు తగిన విధంగా నిత్యావసర వస్తువుల దిగుమతి, దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష చేశారు. ప్రస్తుతం రైతు బజార్ల ద్వారా చేపట్టిన వివిధ అమ్మకాలు, కౌంటర్ల ఏర్పాటుపై కూడా సీఎం చంద్రబాబుకు వివరించారు అధికారులు. కాగా క్రమంగా కూరగాయలు, వంట నూనెలు ఇలా అన్ని వస్తువుల ధరలు పైకి కదులుతోన్న సమయంలో టమాటాలు, ఉల్లిగడ్డ, వంట నూనెలు ఇలా కొన్నింటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్కువ ధరకే అందిస్తోన్న విషయం విదితమే. ప్రతి రేషన్ కార్డుదారునికి 3 లీటర్ల పామాయిల్, 1 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ను ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు విక్రయిస్తున్నారు. పామాయిల్ ప్యాకెట్ 110 రూపాయలు, సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ 124 రూపాయలకు అందిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత గాడిన పడడంతో ఇక సూపర్ 6 హామీల అమలుపై ఆయన ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రవేశపెట్టిన తర్వాత వారికి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై కూడా త్వరలోనే కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఆర్థిక శాఖ అధికారులకు ఆయన ఇప్పటికే ఈ మేరకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు, ప్రభుత్వ ఉద్యోగాల వేతనాలకు ఇబ్బంది కలగకుండా తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. యువతకు కూడా, ప్రధానంగా మహిళలే కాకుండా యువత ఉద్యోగ అవకాశాల కల్పనపై కూడా ఆయన రానున్న కాలంలో ఫోకస్ పెంచనున్నారు. ఇప్పటికే విశాఖలో టీసీఎస్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. 10,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం, విజిలెన్స్, పోలీసులు, జిల్లా యంత్రాంగం అందరూ ఎంతో సమన్వయంతో పనిచేయడంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించామని టీటీడీ ఈవో జె శ్యామలారావు తెలిపారు. శనివారం టీటీడీ ఈవో తిరుమలలో మీడియాతో మాట్లాడారు. భక్తులకు సేవ చేయడం అంటే భగవంతుడికి సేవ చేయడమే. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూశాం. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష జరిపి నిర్ణయాలు తీసుకున్నాం. తిరుమలలో వాహనాల రద్దీ తగ్గేలా చర్యలు తీసుకున్నాం. ఈసారి బ్రహ్మోత్సవాల్లో 26 లక్షల మందికి అన్న ప్రసాదాలు అందించాం. భక్తులకు మజ్జిగ, పాలు, కాఫీ, బాదం మిల్క్, 4 లక్షల వాటర్ బాటిళ్లు అందించాం. గరుడ వాహన సేవ జరిగిన రోజు 3.5 లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చారు అని ఈవో తెలిపారు. 5.5 లక్షలు శ్రీవారి దర్శనం చేసుకున్న వాళ్ళు 8 రోజుల డేటా ఇది. ఇంకా ఈ రోజు 8 రోజులు 5.5 లక్షలు
పోయినసారి, ఈసారి 6 లక్షలు. తర్వాత హుండీ పోయినసారి 8 రోజులు 24 కోట్లు, ఈసారి 26 కోట్లు. లడ్డూలు 30 లక్షలు, ఈసారి కూడా 30 లక్షలు. తలనీలాలు ఓకే 2,07,000 పోయిన సంవత్సరం, ఈసారి 2,60,000. రూమ్స్ 33,688 పోయినసారి, 32,713 రూమ్స్ ఈసారి. వాటర్ కన్సంప్షన్ అంటే ఎక్కువ మంది భక్తులు కూడా వచ్చారని దానికి ఇది మనకి డైరెక్ట్ మెజర్మెంట్ చేసేది ఏం లేదు కాబట్టి 1.3 గత సంవత్సరం ఈ 8 రోజుల వాటర్ కన్సంప్షన్ 368 లక్షల గ్యాలన్లు, ఈసారి 475 లక్షల గ్యాలన్లు. తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. దసరా పండుగ రోజున స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. పండుగ వేళ అయినా సరే బ్రహ్మోత్సవాల ముగింపు రోజున చక్రస్నానం చూసేందుకు వేలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చారు. తిరుమల క్షేత్రం గోవింద నామస్మరణతో వీధులన్నీ బారుమోగుతున్నాయి. ఎక్కడ చూసినా గోవింద నామస్మరణే వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. హుండీ ఆదాయం కూడా భారీగానే పెరుగుతుంది. అదే సమయంలో స్వామివారి దర్శనానికి కూడా సమయం ఎక్కువగానే పడుతుంది. అయినా భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండి మరీ స్వామివారిని దర్శించుకునేందుకు ఇష్టపడుతున్నారు. అన్ని చోట్ల భక్తులు దర్శనమిస్తుండడంతో తిరుమల వీధులన్నీ కొత్త కళను సంతరించుకున్నాయి. ఈ రోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 71,443 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,948 మంది భక్తులు తమ తల నీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.52 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈరోజు శనివారం కూడా కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. శని, ఆదివారాలు సహజంగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దసరా సెలవులు కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఏపీకి మరోసారి తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో శనివారం ఉపరితల ఆవర్తనం పశ్చిమ దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది. అది ఈ నెల 13 నుంచి 15 మధ్య మరింత బలపడి వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రతి సంవత్సరం అక్టోబర్లో ఏపీకి తుఫాన్ల ముప్పు తీవ్రంగా ఉంటుంది. గతంలో వచ్చిన తుఫాన్లు ప్రాణ, ఆస్తి నష్టం తీవ్రంగా మిగిల్చాయి. అందుకే అక్టోబర్ నెల పేరు వింటేనే రాష్ట్ర ప్రజల వెన్నులో వణుకు పుడుతోంది. ఉరుము ఉరిమినా, మెరుపు మెరిసినా వారిలో ఆందోళన మొదలవుతుంది. చిన్నపాటి గాలి వీచినా రైతులు అల్లాడిపోతారు. పైలిన్, హుద్హుద్, అంపన్ ఇలా పేరేదైనా ఎక్కడ తీరం దాటినా రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపాయి. అందుకే తాజా తుఫాన్ హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా అక్టోబర్ 12 నుంచి 16వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. చీకటి పడితే చాలు మద్యం బాబులు వెకిలి చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోవడంతో స్థానికులు, పరిసర ప్రాంత ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి పరసాల వీధిలోని పట్టణ నిరాశ్రయులకు రాత్రి బస వసతి సముదాయం ప్రాంతంలో మద్యం బాబులు అడ్డు అదుపు లేకుండా మద్యం సేవించి పరిసర ప్రాంత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చీకటి పడితే చాలు మందుబాబులు మద్యం సేవించి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న బస వసతి సముదాయం బార్ను తలపించేలా మద్యం సేవించి మద్యం బాటిళ్లను గుట్టలు గుట్టలుగా పడేశారు. ఇదేమిటని ప్రశ్నించే నాదుడు లేకపోవడంతో మద్యం బాబులకు ఆసరాగా మారిపోయింది రాత్రి బస వసతి సముదాయం. కూతవేటు దూరంలో ఉన్న వెస్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇప్పటికైనా పోలీస్ గస్తీని పెంచి మద్యం బాబులపై కొరడా జులిపించాలని స్థానికులు విన్నవిస్తున్నారు. పట్టణ నిరాశ్రయులకు రాత్రి బస వసతి సముదాయం రాత్రైతే చాలు మద్యం ప్రియులు మద్యం సేవించి స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అటుగా వెళ్తున్న మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత సిబ్బంది, స్థానిక నాయకులు ప్రత్యేక చొరవ తీసుకొని బస వసతి సముదాయంలో మద్యం సేవించకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రసిద్ధి చెందిన ఆలయాలకు అనుబంధంగా పర్యాటక అభివృద్ధికి కేంద్రం సంసిద్ధమైంది. పిలిగ్రమైజ్ రెజ్యుమినేషన్ అండ్ స్పిరిచువల్ అగ్మెంటేషన్ డ్రైవ్ పథకం ద్వారా అభివృద్ధికి ప్రత్యేకించి నిధులు మంజూరు చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే శ్రీశైలం, అన్నవరం ఆలయాలకు నిధులు ఇచ్చిన కేంద్రం
ఆ జాబితాలో శ్రీకాళహస్తికి ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే విషయమై ఇటీవల ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆ నిధులు సమకూరితే శ్రీకాళహస్తీశ్వరాలయం ద్వారా బృహత్తర మార్పులు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహించే రాహుకేతు సర్పదోష నివారణ పూజల కారణంగా ఇక్కడి ఆలయం ప్రపంచ ప్రసిద్ధిని పొందుతోంది. ఇటీవల కాలంలో విదేశీయుల ఆగమనం పెరుగుతోంది. ఎక్కువ మంది స్వామి అమ్మవార్ల దర్శనంతో పాటు ఈ పూజలు చేయించుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుండడం గమనార్హం. ఆధ్యాత్మిక ఆరామంగా ఖ్యాతి గడిస్తున్న శ్రీకాళహస్తిని పర్యాటక పరంగానూ అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అవకాశం కల్పించే విధంగా ఇక్కడి ఆలయం నుంచి ప్రణాళికలు తీసుకోవడం విశేషం. శ్రీకాళహస్తీశ్వరాలయం పర్యాటక పరంగా చేపట్టాల్సిన అభివృద్ధికి సంబంధించి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆలయానికి వస్తున్న భక్తులు పర్యాటక పరంగా ఆకట్టుకునేలా ఎలాంటి వస్తువులు లేవు. ఉద్యానవనాలు, ప్రత్యేకత సంతరించుకున్న ఆహ్లాదకర ప్రదేశాలు లేకపోవడంతో వచ్చిన భక్తులు బస చేసేందుకు వీలు లేకుండా దర్శనమైన వెంటనే వెళ్ళిపోతున్నారు. అయితే పర్యాటకులు బస చేయడంతో పాటు ఇక్కడ ఆహ్లాదకరమైన ప్రదేశాలు అందుబాటులోకి తీసుకువచ్చేలా పర్యాటక శాఖ సహకారంతో ముక్కంటి ఆలయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు గాను 114.6 కోట్ల వ్యయంతో ప్రణాళికలు కేంద్ర పర్యాటక శాఖకు అందించారు. ప్రధానంగా భరద్వాజ తీర్థం, కన్నప్ప కొండ, కనకాచలం కొండలను కలుపుతూ రోప్వే ఏర్పాటు, రాతితో మహాప్రాకారం, సువర్ణముఖి నదీ తీరంలో అభివృద్ధి తదితర వాటికి సంబంధించి ప్రతిపాదనలు అందజేశారు. ఈ దఫా ప్రసాద్ పథకం ద్వారా శ్రీకాళహస్తీశ్వరాలయానికి అవకాశం లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆ నిధులు మంజూరైతే కేంద్రం ద్వారా అందుబాటులోకి వచ్చే అభివృద్ధిని పరిశీలిస్తే నెహ్రూ నగర్ పరిసర ప్రాంతాలలోని ప్రజలు పెద్ద ఎత్తున శ్రీ కావమ్మ మారయ్య ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. కావమ్మ మారయ్య మహాగణాధిపతి సమర్థ సద్గురు సాయినాథ సన్నిధానమున జ్యోతి కొటాయ్ నెహ్రూ నగర్ నందు శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఈరోజు విజయదశమి పర్వదిన సందర్భంగా సాయంత్రం 6 గంటలకి సాయం సంధ్యా సమయంలో గోధూళి సమయంలో జమ్మి పూజా కార్యక్రమాన్ని నిర్వహించటమైనది. తదనంతరం ఇప్పుడు రాజరాజేశ్వరీ దేవి పూజా కార్యక్రమం, మహిళల చేత పూజా కార్యక్రమం, అమ్మవారికి విశేషంగా 1,00,000 గాజులతో విశేషమైన అలంకారమును ధరింపజేసి అమ్మవారికి చక్కగా ఆనందంగా రాజరాజేశ్వరీ దేవిని భక్తులందరూ వేడుకొని అమ్మా జగజ్జనని మళ్ళీ వచ్చే విజయదశమి వరకు మాకు విజయ పరంపరములు చేకూర్చు తల్లి అని 1,00,000 గాజులతో అమ్మవారిని విశేషంగా అలంకరింపజేసి భక్తి మహిళల చేత విశేషంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని జరుపుతున్నారు. శుభం భూయాత్. నెహ్రూ నగర్ జ్యోతిరాజ్ దగ్గర కావమ్మ మారయ్య గుడిలో నవరాత్రి ఉత్సవాల్లో ఈరోజు విజయదశమి చివరి రోజు రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారంతో గాజుల అలంకరణ, అదేవిధంగా జమ్మి చెట్టు పూజ, మహిళల చేత రాజరాజేశ్వరి అమ్మవారికి అర్చన, కుంకుమార్చన అవన్నీ జరుపుతాను. రేపు తెల్లారి 10 గంటలకు అమ్మవారికి అన్నం కుంభాభిషేకం, అవి లాస్ట్ రోజు రేపు జరుగుతుంది. రేపు 10 గంటలకు భక్తులందరూ వచ్చి ఆ యొక్క అమ్మవారికి వేసిన కుంభం, ఆ యొక్క అన్నప్రసాదం అందరూ తీసుకొని పోవాల్సిందిగా కోరుచున్నాం. వీధుల్లో తిరిగి అమ్మవారు అందరికీ దర్శనమిచ్చడానికి సిద్ధంగా వెహికల్లో రెడీగా ఉన్నారు. ఈ భక్తులందరూ కూడా దర్శించుకున్నారు. శరన్నవరాత్రి 9 రోజులు ఉత్సవాల్లో భాగంగా తిరుపతి ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండే విధంగా తల్లి అందరికీ ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చిందని మనస్ఫూర్తిగా ఆలయ కమిటీ తరఫున తెలియజేస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ 9 రోజులు అంగరంగ వైభవంగా ఈ మున్సిపల్ ఆఫీస్ నడివీధి గంగమ్మ 11 ఏళ్ళుగా కంటిన్యూషన్గా చేస్తున్నాము. అట్లే పుర ప్రజలందరూ కూడా భక్తులంతా కూడా సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిస్తున్నాము. మహాపూర్ణాహుతి హోమం నిర్వహించడం జరిగింది. ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి ప్రత్యేక అలంకరణలో ఊంజల సేవ, తదుపరి గ్రామోత్సవము, ఊరేగింపు, శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఆబాల గోపాలము భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి కానుకలు సమర్పించి హారతులు స్వీకరించవలసిందిగా ప్రార్థన. గోవిందనామ స్మరణతో మారుమ్రోగిన తిరుపతి నగరం పులకరించింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తి భావాన్ని మరింత పెంచాలని సంకల్పంతో స్థానిక భజల మండలి కళాకారులు
ప్రతి శనివారము నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేపడుతున్నారు. అందులో భాగంగా తిరుమల శ్రీవారికి ఎంతో ఇష్టమైన పటాసి మాసం 4వ శనివారం పురస్కరించుకుని ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండల కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. నాలుగో శనివారం అయినటువంటి ఈరోజు నగర సంకీర్తనలో భాగంగా నేను ఈరోజు పాల్గొనడం, 4 వీధులు గోవిందరాజు స్వామి గుడి ముందర నుంచి కూడా 4 వీధులు భజన చేసుకుంటూ సంకీర్తన చేసుకుంటూ వీరందరితో కోలాహలంగా వెళ్తుంటే చాలా ఆనందంగా, దేవుడు మరింత ఉత్సాహాన్ని ఇచ్చి ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆ రోజు ఆనాది నుంచి కూడా వస్తుంది ఈ ఆనవాయితీ. మనం అంతా కూడా ఊర్లో పొద్దున 5 నుంచి 6 గంటల మధ్యలో భజన కార్యక్రమం చేస్తే, ఆ నామస్మరణం ఇది చేస్తే మన గ్రామానికి, మనకి, మన ప్రజలకి, మన కుటుంబ సభ్యులందరూ కూడా మేలు జరుగుతుంది. కాబట్టి నవరాత్రి ఉత్సవాల్లో కానీ మాకు పక్కన భజన గుడి ఉండేది. ఆ భజన గుడిలో తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల వరకు భజన చేసి తిరుమలలోని నగర సంకీర్తన చేసేవాళ్ళము. ఆ విధంగా మా జీవితం గడిచింది. శ్రీకాళహస్తిలో వెలిసిన శనేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాహుకేతు సర్పదోష నివారణ పూజలకు ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శనివారం ఆలయంలో వెలిసి ఉన్న శనీశ్వర స్వామికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి స్వామివారిని సుందరంగా అలంకరించారు. స్వామివారి మూల విరాట్ మరియు పరిసర ప్రాంతములో బంగారు సువర్ణ కవచాలతో సుందరంగా ఆలయ అధికారులు అలంకరించడంతో శనీశ్వర స్వామివారికి ప్రత్యేక వెలుగునిచ్చాయి. భక్తులు స్వర్ణ కవచాల మధ్య ఉన్న శనీశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించి ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. హీరో నందమూరి బాలకృష్ణ సతీమణి శ్రీకాళహస్తి స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి హిందూపురం నియోజకవర్గం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర ప్రత్యేక దర్శనం చేయించారు. చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ తలపెట్టిన నవచండీ యాగం ముగింపు సందర్భంగా మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిత్తూరు నగరంలోని జీజేఎం సుఖీభవ కన్వెన్షన్ హాల్లో శనివారం మహాపూర్ణాహుతి కార్యక్రమంతో నవచండీ యాగం విజయవంతంగా ముగిసిందని చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో గురజాల జగన్మోహన్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో సుపరిపాలన అందించాలని ఈ నవచండీ యాగాన్ని శరన్నవరాత్రుల్లో భాగంగా 9 రోజుల పాటు నిర్వహించామన్నారు. స్వామీజీ డాక్టర్ బాలకృష్ణ గురూజీ మరియు వారి శిష్య బృందం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నామన్నారు. ప్రజల జీవితాల్లో కష్టాలు తొలగి సుఖ సంతోషాలతో ఆనందమయ జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు నియోజకవర్గం నలుమూలల నుండి పూర్ణాహుతి కార్యక్రమానికి తరలివచ్చిన 2000 మందికి పైగా మహిళలకు పసుపు కుంకుమలను, వెండి భరణలను కానుకలుగా అందజేశారు. అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో మహిళలు, ప్రజలు, భక్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉమ్మడి పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టీటీడీ జాయింట్ కమిటీ సభ్యులు అలిపిరి గరుడా సర్కిల్ వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని టీటీడీ ఉద్యోగులు భక్తులకు చేదోడు వాదోడుగా నిలిచారు. టీటీడీ జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు
కేసరి, సాంబారన్నం, పులుసన్నం, పెరుగన్నం, వాటర్ బాటిల్ అందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు ఆంజనేయులు, జనరల్ సెక్రటరీ మల్లం విజయ్ కుమార్ రెడ్డి, టీటీడీ హృదయాలయ హాస్పిటల్ ఆర్ఎంఓ భరత్, ఏఈఓ రవి, వెంకటరత్నం, హరినాథ్, ప్రసాద్ పెద్ద ఎత్తున టీటీడీ ఉద్యోగులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమంలో అన్నదానం అనేది చాలా గొప్ప దానం అని భావించి ఈ క్రమం తప్పకుండా మేము చేస్తున్నాము. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా పారిశ్రామికవేత్తలు, ఉద్యోగస్తు నాయకులు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా స్వామి శక్తి ఇచ్చేంత వరకు మేము ఇదే విధంగా కంటిన్యూగా బ్రహ్మోత్సవ టైంలో అన్నదానం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేశ విదేశాలలో భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా అని ఆయన అభిమానులు కొనియాడారు. తిరుపతి కృష్ణాపురం ఠాణా వద్ద రతన్ టాటా చిత్రపటానికి ఆయన అభిమానులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన వ్యక్తి రతన్ టాటా అని, భౌతికంగా ఆయన మన మధ్య లేనప్పటికీ మనం వాడే ప్రతి వస్తువులోనూ రతన్ టాటా జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయని పేర్కొన్నారు. గవర్నమెంట్కి, ప్రభుత్వానికి కూడా ఒక చిన్న విన్నపం తెలియజేస్తున్నాం. ఈయన చరిత్రను 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలలో కూడా ఆయన యొక్క చరిత్రను తెలియజేస్తూ అలాంటి రతన్ టాటాలని ఎంతో మందిని కూడా తయారు చేయాలని సముఖంగా ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటూ, శబరిమల అయ్యప్ప భక్తులకు అలర్ట్. ఈ ఏడాది అయ్యప్ప భక్తుల దర్శన సమయాన్ని పొడిగించినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ ప్రకటించారు. ఆలయ ప్రధాన పూజారులను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శన వేళలు వేకువజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయని అన్నారు. ఈ మార్పుల ద్వారా అయ్యప్ప భక్తులకు దర్శనం కోసం దాదాపు 17 గంటల సుదీర్ఘ సమయం పడుతుందని దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎస్ ప్రశాంత్ వెల్లడించారు. కాగా ఈ ఏడాది శబరిమలలో అయ్యప్ప స్వామి మండల పూజా మహోత్సవాలు నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వచ్చే సంవత్సరం జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి వేళ శబరిమలలో మకర జ్యోతి, మకర విళక్కు దర్శనమిస్తుంది. ఈసారి శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు ఆన్లైన్ బుకింగ్ను కేరళ సర్కార్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్పాట్ బుకింగ్ ఉండదని వెల్లడించింది. ఆన్లైన్ బుకింగ్స్ చేసేవారికి 48 గంటల గ్రేస్ పీరియడ్ను అందించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించారు. ప్రతిరోజు గరిష్టంగా దాదాపు 80,000 మంది భక్తులను అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతించాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయించింది. టెస్లా సీఈవీ ఎలాన్ మస్క్ తన సృజనాత్మకతతో మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేశారు. కాగా ఆ సంస్థ రూపొందించిన రోబో వ్యాన్ను వి రోబో ప్రోగ్రాంలో ప్రదర్శించారు. కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ ప్రాంగణంలో దీనిని నిర్వహించారు. కాగా రోబో వ్యాన్ సాధారణ డిజైన్లకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. అది రైల్ ఇంజన్ లాంటి డిజైన్లో తయారు చేశారు. అయితే దీని చక్రాలు బయటకు కనిపించడం లేదు. దీన్ని 20 మంది ప్రయాణికులను లేదా సరుకులను తరలించేందుకు ఉపయోగించొచ్చని టెస్లా సంస్థ చెప్పుకొచ్చింది. కాగా ఈ వ్యాను మైలు దూరం ప్రయాణించడానికి 5 నుంచి 10 సెంట్ల వరకు ఖర్చవుతుందని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ వెల్లడించింది. దీనిని అటానమస్ సెల్ఫ్ డ్రైవింగ్ కోసం నిర్మించినట్లు సమాచారం. దీంతో టెస్లా మాస్ ట్రావెల్ సెగ్మెంట్లోకి కూడా ప్రవేశించింది. ఇప్పటి వరకు ఆ సంస్థ వాహనాల లైనప్ కేవలం చిన్నవాటికి పరిమితమైంది. అయితే 2 డోర్లతో ఉన్న ఈ కారుకు స్టీరింగ్ వీల్, పెడల్స్ లేవు. దానిని ఎలాన్ మస్క్ సైబర్ క్యాబ్ అని వీక్షకులకు పరిచయం చేశారు. దీని తయారీ 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. దీనిని కస్టమర్లు $30,000 కంటే తక్కువకే కొనుగోలు చేయొచ్చన్నారు. ప్రతి మైలు ప్రయాణానికి 20 సెంట్లు ఖర్చవుతుందని చెప్పుకొచ్చారు. అటానమస్ కార్లను సాధారణ వాహనాల కంటే 5 నుంచి 10 రెట్లు అదనంగా ఉపయోగించవచ్చని ఎలాన్ మస్క్ వెల్లడించారు. మైసూరు దర్భంగా బాగమతి ఎక్స్ప్రెస్ 12578 ప్రమాదంపై భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని, ఉద్దేశపూర్వకంగానే ప్రమాదం జరిగేలా కొందరు ప్రయత్నించారని రైల్వే శాఖ అనుమానిస్తోంది. ఉగ్రవాదం రూపు మార్చుకుంటోంది. ఒకప్పుడు మారణాయుధాలు, పేలుడు పదార్థాలతో సృష్టించే విధ్వంసాల ద్వారా ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకునేవారు. ఆ తర్వాత నకిలీ కరెన్సీ, సైబర్ నేరాల ద్వారా దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసే ఆర్థిక ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల ద్వారా దేశ యువతను మత్తుకు బానిసగా మార్చే ఉగ్రవాదం సహా అనేక కొత్త రూపాలు చూశాం. ఇప్పుడు
మారణాయుధాలు, మాదక ద్రవ్యాల రవాణా కష్టతరం కావడంతో ప్రమాదాలు సృష్టించి మరీ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్న కొత్త రకం ఉగ్రవాదం దేశంలో కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో రైలు పట్టాలకు అడ్డంగా భారీ వస్తువులను పెట్టడం ద్వారా ప్రమాదాలు సృష్టించే ప్రయత్నాలు వెలుగు చూస్తున్నాయి. బాలాసోర్ రైలు ప్రమాదం జరిగిన తీరును గమనిస్తే సిగ్నలింగ్ వ్యవస్థను దెబ్బతీసి లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టేలా కుట్ర జరిగింది. తాజాగా మళ్లీ అదే తరహాలో తమిళనాడులో మరో రైలు ప్రమాదం జరిగింది. లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును బాగమతి ఎక్స్ప్రెస్ వచ్చి ఢీకొట్టింది. చివరి నిమిషంలో గుర్తించిన లోకో పైలట్ అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు. అయితే ఈ ఘటనలో దాగిన కుట్రకోణం జాతీయ భద్రతకు సంబంధించినది కావడంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIAకు దర్యాప్తు బాధ్యతలు అప్పగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. మరోవైపు రైల్వే శాఖలోనూ అంతర్గతంగా CRS విచారణకు ఆదేశించింది. దసరా రోజు వచ్చిందంటే చాలు అందరి చూపు పాలపిట్ట మీదే ఉంటుంది. పాలపిట్టను చూడాలని ప్రజలంతా భావిస్తారు. అసలు దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూడాలి? చూస్తే ఏమొస్తుంది? పాలపిట్టనే ఎందుకు చూడాలి? పాలపిట్టకు దసరాకు సంబంధం ఏంటి? ఈ రోజుల్లో పాలపిట్టను చూస్తున్నారా? అసలు పాలపిట్ట కనిపిస్తుందా అనేది చూద్దాం. పాలపిట్ట మనశ్శాంతికి, ప్రశాంతతకు, కార్యసిద్ధికి సంకేతంగా భావిస్తారు. చాలామంది ఈ పక్షిని పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తుంటారు. అందుకే దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తే అన్ని శుభాలే జరుగుతాయని నమ్ముతుంటారు. నీలం, పసుపు రంగుల కలబోతతో ఎంతో అందంగా కనిపిస్తుంది. పాలపిట్టను దర్శించడం వెనుక కొన్ని ఐతిహాసిక కథలు ఉన్నాయి. రావణుడితో యుద్ధానికి బయలుదేరిన రాముడికి పాలపిట్ట దర్శనమిచ్చిందని చెబుతారు. అలాగే అజ్ఞాతవాసం ముగించిన పాండవులు విజయదశమి నాడు జమ్మి చెట్టును పూజించి దానిపై ఉంచిన ఆయుధాలు తీసుకున్న తరుణంలోనూ వారికి పాలపిట్ట దర్శనమిచ్చిందన్న కథ ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడికి, ద్వాపరంలో పాండవులకు పాలపిట్ట దర్శనం తర్వాతే విజయం లభించిందని విశ్వసిస్తారు. ఈ మేరకు దసరా నాడు విజయోత్సాహానికి సూచకంగా సమీ వృక్షాన్ని పూజించడం, పాలపిట్టను చూడాలనే సాంప్రదాయం ఏర్పడింది. పండుగ రోజు పాలపిట్టను చూడటం వల్ల మనిషికి సంతోషం, అదృష్టం వరిస్తుందని విశ్వాసం. పాలపిట్టను చూడడం వల్ల మంచితనం, లాభాలు జరుగుతాయట. అందుకే దసరా రోజున ప్రతి ఒక్కరూ పాలపిట్టను చూసేందుకు ఉత్సాహం చూపిస్తారు. కానీ ప్రస్తుత రోజుల్లో పాలపిట్ట అనేది కనిపించడమే లేదు. ముఖ్యంగా దసరా రోజున ఒకప్పుడు పల్లెల్లో ఎక్కువగా పాలపిట్ట అనేది కనిపిస్తుండేది. కానీ ఇప్పుడు పల్లెల్లో కాదు కదా, అడవుల్లో కూడా కనిపించడం లేదు. మన పిల్లలు పాలపిట్ట ఎలా ఉంటుందని అడిగితే ఫోన్లలో చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 78,390 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,120 రూపాయలు. వెండి 1 కేజీ ధర 93,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 96 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన టెస్లా, సృజనాత్మకతతో రోబో వ్యాన్ ఆవిష్కరించిన CEO ఎలాన్ మస్క్. భారత రైల్వేపై ఉగ్రవాదుల కన్ను, అనుమానాలు వ్యక్తం చేస్తున్న అధికారులు. ధ్వజారోహణంతో ముగిసిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వేడుకగా చక్రస్నానం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, వెంకన్న దర్శనానికి 12 గంటల సమయం. ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన పద్మావతి అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.